ఇన్ని రోజుల నుంచి వీడియోస్ పెట్టలేకపోయాను. దానికి ఒక కారణం ఉందిమాట. అది నేను లాస్ట్‌లో చెప్తాను. మేము ఇంకా ఆంధ్ర అయితే వెళ్ళాము మా తమ్ముడి పెళ్ళికి. ఇంకా ఆ పెళ్ళైతే గ్రాండ్‌గా జరిగింది. తర్వాత మా అక్క వాళ్ళ ఇంటికైతే మేము వెళ్ళాము. అక్క బొబ్బరి గారెలు అంటారు కదండీ! అయేసింది. పునుగులు, గారెలు కూడా వేసుకొచ్చంట. శుభ్రంగా నైట్ అంతా నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని మార్నింగ్ ఇలాగా మిక్సీ ఉంటే మిక్సీ గ్రైండర్‌లో వేసేసుకొని మొత్తం పేస్ట్‌గా అయితే పిండినైతే పట్టుకోవాలంట. ఇలా ఇందులో మాత్రం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకుని రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసేసుకుని పునుగులు కావాలితే పునుగులు, గారెలు కావాలితే గారెలు అంటే వేసుకోవచ్చు. అమ్మ అయితే గారెల కింద వేసింది, అక్క అయితే పునుగుల కింద వేసింది అన్నమాట. ఇద్దరు వేశారు. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం తిన్నాను అనమాట. ఒకసారి మీరు కూడా ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒక డిఫరెంట్ టిఫిన్ కూడా ఉంటుంది అన్నమాట. నేనైతే ఫస్ట్ టైం తిన్నాను. నాకైతే తెలియదు ఇలా బొబ్బరి గారెలు వేస్తారన్నట్టుగానే. అక్క ఇంకా యోగేష్ ఎలాగో వచ్చాడు కదా, తనకు డిఫరెంట్గా టేస్ట్ పెట్టాలని చెప్పి అయితే ఈ విధంగా అయితే వేసిందన్నమాట. నేను ఎన్ని గారెలు తిన్నాను, ఎన్ని పునుగులు తిన్నాను నాకే తెలియదు. వేడి వేడిగా అయితే తినేసాను. ఇందులోకి అయితే కొబ్బరి చట్నీ అయితే చేసింది అక్క. మన ఇష్టం అండి, ఏ చట్నీ అయినా చేసుకోవచ్చు అంట. అమ్మ పక్కన వేస్తుంది, పక్కన అందరికీ సర్వ్ చేసి ఇస్తాను అన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.